హిట్ 1, 2 లో విలన్ ఎవరన్నా సస్పెన్స్, క్రైమ్ సీన్ లో డీటెయిలింగ్స్, ఇన్వెస్టిగేషన్లు, ఇవేవి హిట్ 3 లో ఉండవండి. బట్ ఒక థ్రిల్లింగ్ యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. హిట్ 3 సినిమా చూసాక నా ఒపీనియన్ అయితే బాగుందన్నా, నిజంగానే బాగుందన్న. బాగుందంటేను నాకైతే సినిమా నచ్చింది. చాలా మంది తర్వాత బుక్ మై షోలో సోల్డ్ అవుట్ ఫాస్ట్ ఫీలింగ్ చూసాను భయ్య. స్టోరీ విషయానికి వచ్చేస్తే తల కిందులుగా వేలాడే బాడీ. ఫస్ట్ ఒకకేసే అనుకున్నా, కానీ మల్టిపుల్ లొకేషన్స్ లో మల్టిపుల్ బాడీస్ దొరుకుతాయి. ఇవన్నీ చేసింది ఒకడా లేదంటే ఒక టీమా, వాళ్ళ మోటో ఏంటి, ఇవన్నీ మన అర్జున్ సర్కార్ ఎలా సాల్వ్ చేశాడు అన్నది మెయిన్ ప్లాట్. కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ నాని. ఇప్పుడు నెగిటివ్ లోకి వచ్చేద్దాం. ఇక్కడే స్పాయిలర్ అలర్ట్ అనమాట. డార్క్ వెబ్సైట్ లో మెయింటైన్ చేసే మన విలన్ బాబాకి అర్జున్ సర్కార్ ఎవరో తెలియదు కదా మామ. మన అర్జున్ సర్కార్ అంటే అంత ఫేమస్. ఆ కాశ్మీర్ ఎపిసోడ్స్ కానీ లేదంటే గూగుల్ సెర్చ్ చేసిన అర్జున్ సర్కార్ కనబడతాడు కదా. లే విలన్ గారి మోటో అయితే బాగుంది, మంచి సైకోపాత్ గా ఇంట్రెస్టింగ్ గా, కానీ అది క్యారెక్టరైజేషన్ చాలా చెత్తగా ఉంది. 30 minutes అయితే దీని అమ్మాయికి ఏం వైలెన్స్ రా. ఇక చాలా మూవీస్ లో హీరోయిన్ క్యారెక్టర్ ఒక సస్పెన్స్ రివీల్ చేస్తారు చూడు. ఈ మధ్య చాలా సినిమాలు అలానే చూసాను భయ్య. గా హిట్ 4 హీరో ఇంట్రొడ్యూస్ చేశారు, బట్ గూస్ బంప్స్ ఏం రాలేదు భయ్య. మిగతా క్యాన్వాస్ అన్ని చాలా బాగున్నాయి, బట్ ఎందుకన్నా ఆ హిట్ హీరోని మాత్రం వదిలేశారు. ఆ అన్న లేకపోతే నేను హర్ట్ అయ్యా. క్లైమాక్స్ నాకు నచ్చలేదు అంతే.